ఫెలో మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. November 21st రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. సినిమా గురించి రౌడీ ఫెలో ఇట్స్ ఎ సెన్సిబుల్ మూవీ అండి. నాకు జిడ్డు కృష్ణమూర్తి గారిది కోట్ బాగా ఇష్టం. ఐ సీ హ్యూమన్స్ నాట్ హ్యూమానిటీ అని, నేను మనుషులను చూస్తున్నాను మానవత్వాన్ని కాదు అని. సో అది నాకు ఈ సినిమాకి నాకు బాగా ఇన్స్పిరేషన్ అండి. ఆ లైన్ అంటే మనం కథ రాసుకునేటప్పుడు మనకు బాగా దగ్గరగా ఇష్టపడే విషయాలు కానీ, కోట్స్ కానీ, దానికి సంబంధించిన సినిమాలు కానీ చూసినప్పుడు ఒక చిన్న ఇన్స్పిరేషన్ వస్తుంది. సో నాకు అలా నేను ఈ సినిమా కథ చేస్తున్నప్పుడు నేను చూసిన లైను నాకు బాగా ఇష్టమైన లైను. రౌడీ ఫెలో అనే సినిమా ఖచ్చితంగా మానవత్వం అనే దాని గురించి మాట్లాడుతుంది. అది మీరందరూ చూసి డెఫినెట్గా ఫర్ ఎ ఫస్ట్ టైమర్ లైక్ మీ ఐ నీడ్ ఆల్ యువర్ మీడియా సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. Finally, very happy to make acquaintances with all of you, especially the media here in Hyderabad. I'm very happy to be a part of Rowdy Fellow because Chet is a very dear friend of mine, and 3 years back when he met me, I never imagined I would be his heroine in his first film. So Chet, it's been a pleasure. I want to thank my producer, sir, Prakash sir, for being such a wonderful person to have cast in the film. Chetu again, then my DOP Arvind for making me look like a typical Telugu Ammai, and of course Rohit for being a wonderful, wonderful co-star. It's been a fabulous experience for me, and I hope he hasn't spoilt me now enough for me to adjust in any other production house in the future. So I'm really going to miss you guys, and I hope 21st November when the film releases, you all watch it and continue giving us support. Thank you. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. రౌడీ ఫెలో సినిమా 21st November రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అన్ని కార్యక్రమాలు పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ అంతా. సో ప్రతి సినిమా ఏదో కొత్తగా చేస్తున్నాను. సో ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ బట్ విత్ లాట్స్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ నేను చైతుకి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఒక కథ నన్ను నమ్మి నాకు ఇవ్వడం జరిగింది. అండ్ మై ప్రొడ్యూసర్ ప్రకాష్ అన్న, ఈజ్ బీన్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఇప్పటివరకు నేను చేసిన ప్రొడ్యూసర్ల కల్లా వెరీ కంఫర్టబుల్ అండ్ ఫిల్మ్ ఎంకరేజింగ్ పర్సన్. అండ్ ఆయన ఈ సినిమా తను ఎక్కడ తీయాలన్నా సరే ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశారు. దెన్ మై స్టార్ క్యాస్ట్ లైక్ విశాఖ సింగ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎ వండర్ఫుల్ కో స్టార్. అండ్ రావు రమేష్ గారు, అజయ్, సుప్రీత్, పోసాని గారు, ఎవ్రీవన్, సత్య, ప్రవీణ్, గొల్లపూడి మారుతిరావు గారు, పర్చూరు వెంకటేశ్వరరావు గారు, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ప్రతి మా సినిమాకి పనిచేసిన ప్రతి లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరూ వాళ్ళ పని బాగా చేశారు. అండ్ ఈ సినిమాలో అది ఖచ్చితంగా కనపడుతుంది. అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ సీతారాం శాస్త్రి గారికి. ఆయన మేము చైతు వెళ్ళి అడగగానే ఒక మెయిన్ సాంగ్ ఈ సినిమాలో రాశారు. ఒక మెయిన్ సిచ్యువేషన్కి కథను మొత్తం సమప్ చేస్తూ అందులో ఒక 4 అద్భుతమైన మాటలు రాశారు ఆయన. పేరుకు ఇందరు జనం, పేరుకు పోయిన ఒంటరితనం, నరమున పిరికితనం, ప్రశ్నిస్తే జవాబు మనం. ఇదే మా కథ. సో మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని. అండ్ సారీ సన్నీ, సౌండ్ మ్యూజిక్ ఆల్రెడీ పెద్ద హిట్ అయింది. అండ్ థ్యాంక్స్ టు సన్నీ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ సాంగ్స్. అండ్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను చేసిన విధానం ఖచ్చితంగా మీ అందరికీ కొత్తగా ప్లస్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ అరవింద్ ద సినిమాటోగ్రఫర్ ఫర్ షోకేసింగ్ మీ సో వెల్ ఇన్ ద ఫిలిం. అండ్ కథని ఎక్కడ డివియేట్ అవ్వకుండా దాన్ని చెప్పే విధానాన్ని చాలా బాగా చెప్పాడు. తన కెమెరా వర్క్ ఇస్ వండర్ఫుల్. అండ్ ఎవ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కో డైరెక్టర్ వరకు ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ for giving such a wonderful cooperation throughout the film. And I hope మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. And thank you so much and please support us. Thank you so much.